స్పీచ్ ఎలా యూస్ అవుతుంది అని అంటే కమ్యూనికేషన్, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, పాయింటింగ్ దగ్గర నుంచి సింపుల్ ఎలిమెంట్స్, ఒక థింగ్ని పాయింట్ చేసిన దగ్గర నుంచి ఎలా కమ్యూనికేట్ చేయాలని. ఇందులో మనం మళ్ళీ స్పీచ్లో ఎందుకు అంటే రిపిటేషన్స్ కూడా చూస్తాం. సో ఒక ఏదన్నా వర్డ్ మనం చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్ అని అంటే జనరల్గా మన సెన్సెస్ ప్రకారం మన నేమ్ని లైక్ నా నేమ్ ఏదైతే అంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. కానీ నా కిడ్స్ అది రెస్పాండ్ అవ్వరు. వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ భాష అనేది, ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళ బ్రెయిన్స్లో డెవలప్ అవ్వలేదు. సో లాంగ్వేజ్ అండ్ స్పీచ్ 2 ఎలిమెంట్స్ కింద చూస్తాం. ఫస్ట్ మనకి భాష అనేది అర్థం చేసుకునే అవగాహన ఉండాలి, తర్వాత ఓరల్ దాన్ని బయటికి ప్రొడ్యూస్ చేయగలగాలి. సో ఈ 2 కాంబినేషన్లో వర్క్ చేసేది స్పీచ్ థెరపీ అనమాట. ఈ 2 కాంబినేషన్లో వర్క్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి ముందు వాడికి ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. వాట్ ఈస్ వాట్ అనేది ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఆ గుర్తుపెట్టుకునే తనం వాళ్ళలో ఉండాలి. ఆ మెమరీ రీగెయిన్ చేయడానికి వీటిలన్నిటికి ఇంటిగ్రేటెడ్ థెరపీ ద్వారా ఇస్తూ బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇవి ఇస్తూ దాంతోపాటు స్పీచ్ కంటిన్యూ చేసినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఈజీ అవుతుంది అనమాట.